ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఐడిటీవీ ప్రేక్షకులారా నమస్తే. మీ అందరి కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముచ్చట పట్టుకొచ్చిన మరిగా విశేషాలు ఏందో ఒకసారి చూద్దాం. పుష్పరాజ్ మైండ్ బ్లోయింగ్ డిసిషన్. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి పుష్పరాజ్ మేనియాతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊగిపోతుర్రు. వ్యూస్ పరంగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2 1000 కోట్లను మించిన సినిమా కావడం ఖాయమన్న అంచనాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. మరి ట్రైలర్లో పుష్పరాజ్గా బన్నీ చూపించిన హీరోయిజానికి 100% మార్కులు పడుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్న అంచనాలు ఆ దశను దాటి అంతరిక్షాన్ని కూడా తాకేస్తున్నాయి. గింతగా పుష్పరాజ్ ఫీవర్ నడుస్తున్న ఈ టైంలో సినిమా యూనిట్ తీసుకున్న ఓ షాకింగ్ డిసిషన్ ఫ్యాన్స్కి అయితే పూనకాలు తెప్పిస్తుంది. మరి ఇంతగా విషయం ఏంది? ఊహించినట్టుగానే పుష్ప ట్రైలర్ సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో మేకర్స్ మరో ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. పుష్ప 2 రిలీజ్కు 2 వారాలే టైం ఉన్న తరుణంలో పుష్ప 1 రిలీజ్కు డిసైడ్ అయ్యారంట. మరి ఈ కాస్త సమయాన్ని కూడా పుష్పరాజ్ ఫీవర్ను మరింత పెంచాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలుస్తుంది. ఇందుకు తగ్గట్టే గోల్డ్ మైన్స్ టెలిఫిలిం సంస్థ ఈ నెల 22న పుష్ప పార్ట్ 1 హిందీ వర్షన్ను రిలీజ్ చేయనున్నట్టు ట్వీట్ చేసిందంట. నార్త్లో మార్కెట్ను మరింత పెంచుకోవడమే వారి టార్గెట్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. గట్లనే నార్త్లోనే కాదు యుఎస్లో కూడా సేమ్ సీన్. సినిమా టికెట్లు ప్రీ సేల్స్లో ఇప్పటికే రికార్డులను పుష్ప 2 సొంతం చేసుకుంది. ఆ మేనియాను కంటిన్యూ చేసేలా ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ అమెరికాలో పుష్ప 1 రిలీజ్ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించింది. అయితే తెలుగులో కూడా ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తారా లేదా అన్న విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ హిందీ వర్షన్తో పాటు అమెరికాలోనూ రిలీజ్కు ఆశించిన బజ్ వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా సీక్వెల్ రాకకు ముందు పుష్ప 1 మళ్ళీ విడుదల కావడం ఖాయమన్న మాట అయితే వినిపిస్తుంది. మరిగా గిట్లా పాట్నాలో ట్రైలర్ రిలీజ్ వేడుకకు 2 లక్షల మందికి పైగా రావడంతో పాటు పుష్ప 1 రిలీజ్ లాంటి నిర్ణయాలు పుష్పరాజ్ 2వ రాకకు పటిష్టమైన రోడ్డును వేస్తున్నాయి. గిదండి మరి మన అల్లు అర్జున్ ముచ్చటైతే. మరిగా చూద్దాం. మరిన్ని ముచ్చట్ల కోసం ఐడిటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.